కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక న్యాయ పోరాట యోధుడు వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి, దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు కావలి నియోజకవర్గపు ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దివంగత మహానేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉప ప్రధానిగా, అత్యధికమైన సంవత్సరాలు ఉన్న పార్లమెంటేరియన్గా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా అనేక రకాలుగా ఆయన పరిపాలనలో తనదంటూ ఒక శైలిని ఉంచి పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు స్వయంగా యుద్ధంలో పాల్గొన్న ధీరోత్తమదారుడు, వారిని తరిమి కొట్టిన ఒక దీశాలి. అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా వివక్ష మీద పోరాటం కొనసాగిస్తూ, అంటరానితనం మీద పోరాటం కొనసాగిస్తూ, సమానత్వం కోసం ఆయన కొనసాగించిన పోరాటం అనిర్వచనీయం. ముఖ్యంగా స్వతంత్రానికి ముందే అప్పట్లోనే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్లమెంటరీగా ఒక పార్టీ స్థాపించిన ఒక గొప్ప వ్యక్తి. స్వతంత్రం వచ్చే ముందు రాజ్యాంగ నిర్మాణ కమిటీకి నిజంగా ఆయన ఒక కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి. ఈరోజు రాజ్యాంగం అమలుపరిచిందంటే, రాజ్యాంగం ఈరోజు అమలుపరిచి జరుగుతూ ఉందంటే దాని అంతటా కూడా కీలకంగా ముందు వ్యవహరించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన తీసుకున్న అనేక సంస్కరణలు ఈరోజు కార్మిక రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, ఈరోజు ఒక దశ భారతదేశానికి నిర్దేశించిన ఒక గొప్ప దీశాలి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా ఆయన 1986లో చనిపోతే ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిదప ఏదైతే ఆయన దేనికోసం పోరాటం చేశారో నిజంగా ఆయన సమాధి ప్రాంతాన్ని కూడా సమతా దివస్గా ఈ భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాని ఉద్దేశం అందరినీ సమానంగా చూడడం, సమానత్వం ఉండాలనేదే ఒక ఉద్దేశం. అయితే ఏదైతే ఆయన కలలు కన్నారో, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో, వీరి సారథ్యంలో ఏదైతే ఈ రాజ్యాంగం రూపొందించిందో దాన్ని కొనసాగించాలంటే అందరికీ అన్ని హక్కులు ఇవ్వాలి, అందరూ సమానంగా ఉండాలి, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశాన్ని పురోగతి చెందించాలనే ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని గతంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తే, ఆ రోజు ఆయన ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇటువంటి బహుత్తరమైన మార్పులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని కొన్ని సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లారు అభివృద్ధిలో. తర్వాత చూసాం ఎక్కడ వేసిన గొంగలే అలాగే అన్నట్టు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లేని లోటు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. అతీతంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి నుంచి ఆగిపోయిన పరిస్థితి, దాన్ని కొనసాగింపుగా తండ్రి ఆశయాల కోసం ముందుకు వచ్చిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నేతృత్వంలో 19 నుంచి 24 మధ్య కొనసాగిన ప్రభుత్వం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఒక ధైర్యంగా ముందుకు వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఒకటి విద్యా వైద్య విధానం కోసం నాడు నేడు వ్యవస్థను తీసుకుని వచ్చి, సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేరుగా ప్రజల వద్దకే వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, సచివాలయాన్ని దగ్గర తీసుకొని వచ్చి పరిపాలన సౌలభ్యం చేస్తూ ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఆయన కొనసాగించిన పరిపాలన నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందు వెనక అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం, దళితుల మీద దాడులు కావచ్చు, ఎక్కడ చూసిన అక్రమ కేసులు కావచ్చు, ప్రశ్నించే గొంతుల మీద ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం. మొన్న చూసాం ప్రశ్న రావణని, ఆయన కేవలం కొన్ని ప్రశ్నలు
సంధిస్తే దానికి సమాధానం చెప్పలేక ఆయన మీద వీధి తిప్పుతూ స్టేషన్ తిప్పుతూ రోజుకి ఎన్ని కేసులు పెడతా ఉన్నారు. అదే మాటలు ఎవరైతే ఈరోజు కేసులు పెట్టిస్తున్నారో వాళ్ళు మాట్లాడిన చెప్పలేని భాష మాట్లాడితే పబ్లిక్గా ఒక అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని స్వయంగా మాట్లాడినా దిక్కు లేదు, వాళ్ళు చంపుతామన్నా దిక్కు లేదు. కానీ ఈరోజు చూస్తున్నాం, ఒక చిన్న మాట మాట్లాడితే కేసులు. మనం చూసాం, మన మాజీ శాసనసభ్యులు పొరపాటున ఒక చిన్న పదం దొరికితే ఇమ్మీడియట్గా కేసు కట్టారు 1 టౌన్ పరిధిలో. గతంలో చూసాం ఈ మాజీ శాసనసభ్యుల మీద ఎన్ని కేసులు కట్టారో, ఇక్కడ మీడియా వాళ్ళ మీద చూసాం ఎన్ని కేసులు. వాళ్ళలో ముఖ్యంగా దళితులే ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని కాంక్షిస్తున్నారా, అరాచకాన్ని కాంక్షిస్తున్నారా అని చెప్పి మేము ఒకటే ప్రశ్న వేయదలుచుకున్నాం. ఈ సందర్భంగా మీరు రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ ఎవరి మీద దాడులు జరిగినా, అన్యాయం జరిగినా ఊరుకునే ప్రశ్న లేదు, ఊరుకునే ప్రసక్తి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అండదండగా ఉండి వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద, అవినీతి మీద పోరాటం అయితే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో క్యాంపు కార్యాలయం నందు బాబు జగజ్జీవన్ రావు 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు ఈ భారతదేశ ఉప ప్రధానిగా ఉంటూ ఆనాడు ప్రధానమంత్రి కావాల ఉద్దేశంతో అప్పట్లో ఆయన కాకూడదు, దళితుడిని ఒక కుల వివక్ష ఆనాడు ఉండి ఆయన్ని పార్లమెంట్ వ్యవస్థ రానివ్వకుండా పార్లమెంట్ వ్యవస్థ కూడా రద్దు చేయడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు కార్మిక శాఖ మినిస్టర్గా, లా మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా అన్ని మినిస్టర్లుగా చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయడం కోసం కష్టపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో పోగేసుకుంటూ ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసిన ఘనత అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే జగజ్జీవన్ రావు ఇంప్లిమెంట్ చేయడానికి పోరాటం చేయడం జరిగింది. హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించుకోమన్నారు. అదే దశలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికన్నా కళ్ళతో గ్రామ స్వరాజ్యంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రేషన్ బండి పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అర్బన్ హెల్త్ సెంటర్లు మొత్తం తీసుకొచ్చినాడు మన మాజీ ముఖ్యమంత్రులు. కానీ ఈనాటి పాలకులు దళితుల మీద, గిరిజనుల మీద, ఉదాహరణకి పేరుపోవు క్రాంతి కుమార్, విజయవాడ క్రాంతి కుమార్ని సిఐ నాగరాజు అతన్ని తీసుకుపోయి కొట్టి ఇంకా చనిపోతాడని భయపడి సెల్ఫీడ తీసుకొని, నేను సిఏ వల్ల చనిపోతున్న సెల్ఫీడి తీసుకొని ఈరోజు ఆ కేసు మీద అట్రాసిటీ చేయకుండా పాలకులు కన్నీర్పి చూస్తున్న ఎస్సీ ఎస్టీ మీద, ఉదాహరణ కావల్లో కూడా మహిళ మీద జరిగింది. ఇలాంటి పాలకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎందుకంటే అందరూ మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు, వీళ్ళు స్టిక్కర్లు వేసుకోండి, ఇదే మంచి ప్రభుత్వ విధానం. ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే మనకు అంబేద్కర్ అని ఒక ఆయుధం ఇచ్చాడు, ఓటు అని ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటుతో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. Please subscribe SS News AP.